పోయి డాక్టరు డాక్టర్ అయితానని యాక్టర్ అయినా అని చెప్పుకునేటోళ్ళను మనం చాలా మందిని చూసినాం కదా. నేను కూడా సినిమా హీరోయిన్ అయిదామనుకున్నా, కానీ తీన్ మరాంకర్నైనా. గిట్లా చాలా మంది ఏదో అవుదామనుకొని ఏదో అయిన వాళ్ళు ఉంటారు కదా. మరి మన లెక్కనే మోడీ సారు, కేసీఆర్ సారు ఏం కావాలనుకొని ఏమైండ్రో తెలుసుకుంటుందా? మన మోడీ సారు ప్రధానమంత్రి కాకుంటే ఏమయ్యేటోడో ఎరికేనానులా. కాషాయం బట్టలు కట్టుకొని చేతుల చెంబు పట్టుకొని గడ్డం మీసాలు పెంచి మోడీ బాబా ఎటోడట. కుద్దుగా ఈ మాట మోడీ సారే చెప్పిండు. ఆయన పడుసోని ఉన్నప్పుడు సన్యాసిని కావాలని అనుకున్నాడట, కానీ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ గురువు ఆత్మస్థానంద్ మహారాజు వద్దన్నాడట. సారు చెయ్యి చూసి నీకు రాజయోగం ఉన్నది, దేశాన్ని ఏల్తావని చెవులో చెప్పిండట. అప్పుడే కావచ్చు సార్ ఇంటామని కూడా ఇడిచిపెట్టింది. ఆ స్వామి చెప్పినట్టే మోడీ సారు గుజరాత్కు ముఖ్యమంత్రి అయ్యి ఇక ఈ శనివారం నాడు పోయి గురువును మళ్ళీ పారు కలిసేస్తాడట. గురుదక్షిణం కింద ఏమి ఇచ్చొస్తాడో గాని గురువు గారు మళ్ళేం ముచ్చట చెప్తాడో చూడాలి. కానీ చూడుర్రి, మోడీ సారు బాబా అయి ఉంటే కావచ్చు, కానీ ఇప్పుడైతే పువ్వు గుర్తోళ్లకు దేవుడే అయ్యిండు కదా. ఇగో మన కేసీఆర్ సార్ ముచ్చట కూడా గిసోంటిదే. సారు చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని కవిత్వాలు, పద్యాలు, కావ్యాలు చెప్పే సాహితీవేత్త కావాలనుకున్నాడట. కానీ కాలం అట్లట్లా తిరిగి తిరిగి సీఎం సార్ను తిప్పి ఇంకిట్లా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీట్లకు కూర్చోబెట్టింది. నేను రాజకీయ నాయకుని కావాలని నా జీవితంలో అనుకోలేదు. నా లైన్ వేరు, అదంతా కల్చరల్ లైను, అసలు ఇంటలెక్చువల్ లైన్ నాది. అందుకే కేసీఆర్ సారు వేల కొద్ది పుస్తకాలు చదువుడు, సినిమాల్లో పాటలు రాసుకుంటా, మీటింగ్లప్పుడు పద్యాలు చెప్పుకుంటా కుతి తీర్చుకుంటాడు. కానీ చూసిరా, వీళ్ళు ఒకటి తలిస్తే ఇంకోటి అయింది కాబట్టి మనలను ఏలేటోళ్ళు అయ్యారు, కానీ లేకపోతే ఎట్లుండునో ఏందో.